అందరికీ నమస్కారం. మన రాష్ట్రానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం గోదావరి బంకచెర్ల. అయితే ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఏ రకంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఏ రకంగా వ్యవహరిస్తూ ఉంది అనే అంశం మీద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ పీపీటీ ప్రజెంటేషన్ను ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకోవడానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎలా మారిందో రేపు గోదావరి జలాలు మళ్లించడానికి బనకచెర్ల ప్రాజెక్టు కూడా అదే రకంగా చేయబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్లాన్తోనే ముందుకు పోతా ఉన్నారు. ఇవాళ ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఉత్తుత్త మాటలు, ఇంకా మేము ప్రిపేర్ కాలేదు, మేము ఇంకా ఆలోచన చేయలేదు, స్టడీ చేయలేదు అని ఉత్తుత్త మాటలేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి అని మేము డిమాండ్ చేస్తే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు కేటీఆర్ గారి మీద ఎట్లా అక్రమ కేసు పెట్టాలి, ప్రతిపక్ష నాయకుల మీద ఎలా అక్రమ కేసులు పెట్టాలి, ఏ రకంగా ప్రతిపక్షం మీద బుర్ర జల్లాలి, లేదా వాళ్ళ సొంత రాజకీయాలు మూడు పోర్ట్ఫోలియోలు వేయడానికి 3 రోజులు ఢిల్లీలో ఉండడం, దీని మీదనే వాళ్ళ ధ్యాస ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఇవాళ సాయము చేయలేదు, మూట సాయం కూడా చేయలేదు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఓ మాట సాయం లేదు, ఓ మూట సాయం లేదు. ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఇవాళ ఇప్పటికే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి మరొక వైపు అక్రమ ప్రాజెక్టు, ఏ అనుమతులు లేని గోదావరి బనకచెర్లకు కూడా ఈరోజు నిధులు కూడా ఇచ్చి ఆ అక్రమ ప్రాజెక్టుకు అన్ని రకాలుగా ఇవాళ బీజేపీ సహకరిస్తూ వస్తూ ఉంది. అంటే ఈ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరిగేషన్ మీద అసలే శ్రద్ధ లేదు. ఇరిటేషన్, ప్రతిపక్షాలను ఇరిటేట్ చేసే ఉద్దేశమే తప్ప ఇరిగేషన్ మీద శ్రద్ధ లేదు. ఎంతసేపు ఎవరికి ఎట్లా కేసు పెట్టాలి, ఎవరిని ఏ కేసులో ఇరికించాలి, అక్రమ కేసులు పెట్టుడు, అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసుడు, రైతులకు బేడీలు వేసుడు, మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసుడు, ఇది తప్ప ఈ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, పక్క రాష్ట్రాలు కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి శ్రద్ధ కానీ ధ్యాస కానీ ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఆనాడు సమైక్య రాష్ట్రంలో మనందరూ ఇదే నాయకులు, ఇవాళ ఉండేటువంటి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రులు ఆనాడు సమైక్య పాలకుల దగ్గర బానిసల్లాగా బతికారు. ఈరోజు స్వరాష్ట్రంలో కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇవాళ పక్క రాష్ట్ర నాయకత్వానికి తాకట్టు పెట్టే పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ మౌనం వెనుక ఉన్న అర్థమేంది? మౌనం అర్ధాంగీకారము అంటారు.
ఒకవైపు బుల్డోజ్ చేసి ఏ అనుమతులు లేకుండా బుల్డోజ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి బనకచెర్లకు ఈ నెలలో టెండర్లు పిలుస్తున్నారు. ఈ నెలాఖరులో టెండర్లు పిలుస్తుంటే కూడా మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎందుకు నోరు మెదపడం లేదు? ఇలా కృష్ణా నీళ్లు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 66-34 కృష్ణా నీళ్లు అక్రమంగా తాత్కాలిక ఒప్పందానికి మించి తీసుకుపోతుంటే కూడా కిమ్మనరు కమ్మనరు, సపోర్ట్ చేయరు. రేవంత్ రెడ్డి మాట్లాడాడు, నా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. గోదావరి నది పైన బీజేపీ, ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కలిసి ఇంత పెద్ద కుట్ర చేసి గోదావరి నదీ జలాల్లో కూడా తెలంగాణకు ద్రోహం తలపెడితే దాని మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా నిధులు వాళ్ళకే, నదులు వాళ్ళకే. ఇలా ఢిల్లీ తీరు ఎట్లుందంటే నిధులు ఆంధ్రప్రదేశ్కే. మనం చూసిన మన బడ్జెట్ పెడితే రెండు బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కేమో నిధుల వరద, తెలంగాణకు గుండు సున్నా. నిధులు ఆంధ్రాకే, నదులు ఆంధ్రాకే, తెలంగాణకు గుండు సున్నా. ఇది ఇలా ఢిల్లీ పాలకుల వైఖరి. ఈ రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు కానీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు నిధుల్లో, నదుల్లో అన్యాయం జరిగినా కూడా నోరు విప్పనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2 కేంద్ర మంత్రులు ఉంటారు. ఈ మన రాష్ట్రం నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు ప్రపంచమంతా మాట్లాడతారు. ఏడేడ చీమ చిటుకుమన్నా బయట యుద్ధం జరిగినా మాట్లాడతారు. కానీ తెలంగాణకు నీళ్ళల్లో ఇంత ద్రోహం జరుగుతూ ఉంటే, తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ 2 కేంద్ర మంత్రులు మాత్రం నోరు కూడా మెదపడం లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని. గతంలో కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే సమైక్య రాష్ట్రంలో 2 టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారు పెద్ద పోరాటం చేసిండు మహారాష్ట్ర మీద. 2 టీఎంసీల బాబ్లీ కోసం పెద్ద పోరాటం చేసినారు ఆ రోజు. మరి ఈరోజు ఎన్ని బాబ్లీ ప్రాజెక్టులు కలిపితే ఒక బంకచెర్లకు సమానం? 100 కదా, ఆల్మోస్ట్ ఇది 200 టీఎంసీలు, అది 2 టీఎంసీలు. 2 టీఎంసీల మన బాబ్లీ మీద అంత పోరాటం చేస్తే 200 టీఎంసీలతో అక్రమ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద పోరాటం చేయాలి? ఎందుకు మౌనం వహిస్తున్నారు? అంటే మీ దోస్తానాలు, మీ పాత బంధాలు ఏమన్నా ఉంటే దానికి తెలంగాణ ప్రయోజనాలు ఫనంగా పెడతారా? తెలంగాణ భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకం చేసే హక్కు మీకు ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నా. మొన్న ఎప్పుడో బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతుంటుండు, తిరుపతికి పోయినట్టున్నాడు. తెలంగాణ కంటే 10 రెట్ల నిధులు ఆంధ్రాకి ఇచ్చాము అని తెలంగాణ మంత్రి చెప్తున్నాడు. ఆయనే స్వయంగా చెప్తుండు, 10 రెట్ల ఆంధ్రాకి ఇచ్చినాం, తెలంగాణకి ఏమి ఇయ్యలే. స్వయంగా కేంద్ర మంత్రి గారు. అంటే నదులు వాళ్ళకే, నిధులు వాళ్ళకే. ఇది ఎవరు చెప్తున్నారు? కేంద్ర మంత్రి చెప్తున్నాడు. సో మేమనేది ఒక్కటే, నేను ఐ విల్ గో టు పీపీటీ, పొలిటికల్ స్పీచ్ ఎక్కువ బోను, కానీ ఫైనల్గా ఈ ప్రభుత్వానికి మా అప్పీల్ ఒక్కటే, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇంకా నష్టం జరగకముందే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోండి. బీఆర్ఎస్ పార్టీ మాకు రాజకీయాల కంటే రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ గారు ఎన్నో పదవీ త్యాగాలతో, ఎంతోమంది విద్యార్థుల బలిదానాలతో వచ్చినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్ర భవిష్యత్తు మాకు ముఖ్యం. మీరు కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన పోరాటానికి మీరు ఈ ప్రాజెక్టు మీద రూపకల్పన చేసినా బీఆర్ఎస్ సంపూర్ణమైన మద్దతును అందిస్తుంది. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతారా చెప్పండి, మేము కూడా మీ వెంట వచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మేము కూడా ప్రశ్నిస్తాం. అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, ఏకగ్రీవ తీర్మానం చేసి తెలంగాణ ప్రజల వాయిస్ను మనం ఢిల్లీకి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది. అయినా మీరు ముందుకు రాకపోతే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీయే ప్రజా పోరాటానికి రూపకల్పన చేస్తుంది. న్యాయపరమైన పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ శాయశక్తుల కృషి చేస్తుంది. కానీ ప్రభుత్వంలో మీరున్నారు, మీ బాధ్యత తప్పకుండా మీరు ఈ ప్రాజెక్టును అడ్డుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతూ నౌ ఐ విల్ గో టు ద పీపీటీ. నెక్స్ట్, ఏంటి అసలు బంకచెర్ల ప్రాజెక్ట్ ఏంటి? కృష్ణా జలాల తరహాలోనే
గోదావరి జలాలను చెరపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నం. రోజుకు 2 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 200 టీఎంసీల తరలింపు. 80,000 కోట్లతో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఈ నెలాఖరులో టెండర్లు పిలువబోతా ఉంది. 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బొల్లంపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయ ప్రతిపాదన. ఇక్కడ ఒక పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. గతంలో కేసీఆర్ గారు 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కడితే నది లేని చోట 50 టీఎంసీలతో అంత పెద్ద రిజర్వాయర్ కడతారా, అంత అవసరమా అన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ 150 టీఎంసీలతో కృత్రిమ జలాశయం నిర్మిస్తూ ఉంది. కృష్ణా పెన్నా బేసిన్ ప్రాంతాల సాగు తాగు పారిశ్రామిక అవసరాల కోసం ఈ నీటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఇది మ్యాప్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించినటువంటి ప్లాను. పోలవరం నుంచి వారు మన ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి మన బనకచెర్ల రెగ్యులేటర్కు తీసుకువెళ్తున్నారు. మొత్తంగా ఇందులో ఈ రెడ్దంతా కూడా టనలు. ఇది ప్లాన్ ఆఫ్ ద ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ గోదావరి బనకచెర్ల లింక్. నెక్స్ట్, సో ఇది 3 సెగ్మెంట్స్ చేసిండ్రు. సెగ్మెంట్ 1 పోలవరం టు ప్రకాశం బ్యారేజ్, సెగ్మెంట్ 2 ప్రకాశం బ్యారేజ్ టు బొల్లంపల్లి రిజర్వాయర్, సెగ్మెంట్ 3 బొల్లంపల్లి రిజర్వాయర్ టు బనకచెర్ల రెగ్యులేటర్. 3 భాగాలుగా 80,000 కోట్లతో ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? గోదావరి వరద జలాలనే వాడుకుంటున్నాం. ఇది అబద్ధం, శుద్ధ అబద్ధం. నంబర్ 2, తెలంగాణ ప్రాజెక్టులను గతంలో నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఇది పరమ అబద్ధం. నంబర్ 3, ఇతర రాష్ట్రాలు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదు. ఇది పెద్ద జోకు. ఈ 3 అబద్ధాలే చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటిది. నెక్స్ట్, సో పాయింట్ నెంబర్ 1, ఇందాక వారు చెప్పింది కదా, మేము తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి ఉదాహరణలు ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేయాలని, పనులు తక్షణం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లెటర్ ఇది. కాళేశ్వరంకు సిడబ్ల్యూసి నుంచి 10 అనుమతులు వచ్చినాయి. ఫైనల్ క్లియరెన్స్ టీఏసీ అంటారు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. దాని అనుమతి కూడా వచ్చింది. అన్ని అనుమతులు వచ్చినాక కాళేశ్వరం మీద 13/6/2018 అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాసింది, ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ it is requested that the clearance of technical advisory project of Telangana may please be reviewed, as in any case the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana be directed not to proceed with further execution of the Kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. వారు ఏమన్నారు? కాళేశ్వరం అనేది యాక్చువల్గా ఇట్స్ ఏ ఓల్డ్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కొనసాగింపే కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 లింకులు 28 ప్యాకేజీల కింద టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేసినారు. నేను మొన్నటి ఇచ్చిన ప్రజెంటేషన్లో 7 లింకుల్లో 6 లింకులు సేమ్. ఒక్క మొదటి లింకు మాత్రం తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు కనుక సిడబ్ల్యూసి సూచన మేరకు మేడిగడ్డకు మార్చాము. అదొక్క లింకే మారింది కనుక ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఏ ఓల్డ్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఏ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని ఆ రోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వము గడ్కరీ గారికి మేము చెప్తే అది ఆన్ గోయింగ్ ప్రాజెక్టుగా అంగీకరిస్తూ దానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగో పర్మిషనో జిఆర్ఎంబి పర్మిషనో ఇంకోటి అవసరం లేదు, దిస్ ఈజ్ ఏ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లైక్ పోలవరం అని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మనకు అన్ని అనుమతులు ఇచ్చింది. అనుమతులన్నీ వచ్చి ప్రాజెక్టు పూర్తయితున్న ప్రాజెక్టును ఇదే గోదావరి నది మీద కడుతుంటే అనుమతులు రద్దు చేయండి, పనులు నిలిపివేయండి అని ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ఇది. ఇప్పుడేమంటుండు? గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయి, నేను వరద జలాలు తీసుకుపోతున్నాను. మరి చాలా నీళ్లు ఉంటే మా గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేసినావు? ఆనాడు మా కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు అడ్డుకున్నావో ఇవాళ సమాధానం చెప్పాలనా వద్దా? నెక్స్ట్, ఇది భక్త రామదాసు ప్రాజెక్టు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. భక్త రామదాస్ అనే లిఫ్టు మనం పాలేరు మీద పెట్టినాం. దేనికి?
ఎస్ఆర్ఎస్పిలో టేల్ అండ్ ఆయకట్టు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో భాగంగా పాలేరు నియోజకవర్గం, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో పారుతుంది. అయితే అక్కడ ఏం జరిగింది? టేల్ ఎండ్ ఉండడం వల్ల ఎస్ఆర్ఎస్పి నీళ్లు పోతలేవు కనుక ఎస్ఆర్ఎస్పి ఈజ్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, సిడబ్ల్యూసి అప్రూవ్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. దానికి నీళ్లు సప్లిమెంటేషన్ కోసం ఒక లిఫ్ట్ పెట్టినాం. అది కొత్త ఆయకట్టు కాదు, నాన్ అప్రూవ్డ్ కాదు. దాన్ని కూడా అడ్డుకోవడానికి ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం రాసిన లేఖ మీరు చూస్తే, భక్త రామదాసు LIS న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అండర్ NS లెఫ్ట్ కెనాల్ టు ఇంటిగ్రేట్ న్యూ ఆయకట్ టేకన్ అప్ వితౌట్ క్లియరెన్స్ అప్రూవల్ ఆఫ్ KRMB CWC అపెక్స్ కౌన్సిల్. అఫ్ కోర్స్ అదేమో ఓల్డ్ ఆయకట్టే. ఏమంటాడు? KRMB అనుమతి లేదు, CWC అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, ఎట్లా కడతారు? దీన్ని రద్దు చేయాలి అన్నాడు. మరి నీ గోదావరి బనకచెర్లకు GRMB పర్మిషన్ ఉందా? CWC అనుమతులు ఉన్నాయా? అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఉన్నాయా? అంటే నువ్వు ప్రశ్నిస్తే నీతి, మేము ప్రశ్నిస్తే తప్ప. ఇలా నీ లెటర్లో నువ్వే రాసినావు, KRMB పర్మిషన్ లేదు, CWC పర్మిషన్ లేదు, అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ లేదు. మరి నువ్వు ఈరోజు ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్లకు GRMB అనుమతి ఉందా? CWC అనుమతి ఉందా? అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉందా? ఇక్కడ మీకు ఇంకా అర్థం కావడానికి సులువుగా చెప్తాను. ఏపీ అంటే ముంగట ఉంది, అఫ్ కోర్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద నెక్స్ట్ విజువల్. నెక్స్ట్, ఇది కాకుండా మరొక లేఖ వారు రాసింది. కృష్ణా బేసిన్లో కూడా పాలమూరు రంగారెడ్డి, దిండి, తుమ్మిళ్ళ, కల్వకుర్తి ఈ అన్ని ప్రాజెక్టుల మీద లేఖ రాసింది. మీరు ఇక్కడ చూస్తే ఇది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు కేసీఆర్ గారు 25 TMCలు సరిపోవని 25 TMCల నుంచి 40 TMCలు వాడుకోవడానికి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇచ్చిన జీవో. దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఢిల్లీకి కంప్లైంట్ చేసినారు. ఎట్లా ఇస్తారు? కల్వకుర్తికి 25 ఉండే, ఇప్పుడు 40 TMCలకు ఎట్లా పెంచుకుంటారు? ఇది రద్దు చేయాలి, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. నెక్స్ట్, ఇది పాలమూరు అండ్ దిండి మీద స్వయంగా చంద్రబాబు నాయుడు గారు లెటరెడ్ మీద ఆనాటి మంత్రి ఉమాభారతి గారికి రాసినటువంటి లేఖ మీరు చూస్తే, ఐ రిక్వెస్ట్ దట్ ద హానరబుల్ మినిస్టర్ Apex Council to immediately intervene in the matter and advise the CWC KRMB to critically examine the issue and ensure the the statutes are strictly complied with. I also request that the GOTS may be directed to put on hold all works until the issue is resolved. అంటే స్టాట్యుటరీ అంటే ఏంటి? KRMB అనుమతి, CWC అనుమతి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి. మరి అదే స్టాట్యుటరీ నీకు ఉండాలి కదా ఈరోజు గోదావరి బనకచెర్లకు. ఆ రోజు మీరే స్వయంగా మీ పెన్నుతోనే రాశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. సేమ్ అదే మేము అడుగుతున్నాం ఈరోజు. మరి ఇదే విషయాన్ని మన ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతలేడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పెదవులు మూసుకుంటున్నాడు? మరి ఆ రోజు ఆనాడు మన ప్రాజెక్టులను అంత ఓపెన్గా బహిరంగంగా అనుమతి వచ్చిన కాళేశ్వరంను ఆపమంటాడు, పాలమూరును ఆపమంటాడు, దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కడుతున్న పాలమూరు ప్రాజెక్టును ఆపమంటాడు. మరి ఈరోజు అక్రమంగా కట్టేటువంటి ఈ గోదావరి బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నది? ఎందుకు గొంతు పెగలడం లేదు? ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్రంగా భంగం కలిగే ప్రయత్నం జరుగుతుంటే కూడా మన ప్రభుత్వం ఏమో మాట్లాడినటువంటి పరిస్థితి. నెక్స్ట్, ఇది తుమ్మిళ్ళ లిఫ్ట్. ఇది కూడా వాస్తవానికి తుమ్మిళ్ళ లిఫ్టు ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. యాక్చువల్గా తుమ్మిళ్ళ అనేటువంటిది రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే హైదరాబాద్ రాష్ట్రంలో మనకు RDS అనే ప్రాజెక్టు కింద 87,500 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. RDS ప్రాజెక్టులో మన గద్వాల, ఆలంపూర్ ప్రాంతంలో 87,500 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. ఇది అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనకు బచావత్ ట్రిబ్యునల్లో కూడా ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉన్నాయి. అయితే ఆ రోజు ఏమైంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యం చేయడం వల్ల 87,500 ఎకరాలు బారాల్సినటువంటి RDS ప్రాజెక్టు 20,000-30,000 ఎకరాలకు పడిపోయింది. ఆ రోజు ఆ జిల్లా నుంచి ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు కేసీఆర్ గారి దృష్టికి తెస్తే, సరే సప్లిమెంటేషన్ కోసం ఒక చిన్న లిఫ్ట్ పెట్టి 30-40 వేల ఎకరాలు పారే విధంగా చేసినాం. అదేం కొత్త ఆయకట్టు కాదు, బచావ్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది.
87,000 ఎకరాలు వెనకట పారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుంకిశాల నుంచి నీళ్లు రానియకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు 30,000కు కుదించకపోతే ఒక లిఫ్ట్ పెట్టి మళ్ళీ 30,000-40,000 ఎకరాలు యాడ్ చేస్తే దాన్ని కూడా ఆపమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు లెటర్ రాశారు. న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద ఫోర్షోర్ ఆఫ్ సుంకిశాల రిజర్వాయర్ టేకెన్ అప్ వితౌట్ క్లియరెన్స్ అప్రూవల్ ఆఫ్ ద KRMB CWC అపెక్స్ కౌన్సిల్. సుంకేశ్ల బ్యారేజ్ నుంచి ఆ రోజు నీళ్ళు వచ్చేది ఉంటే దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేసినారు. సో అట్లా ఇది మన బచావత్ అవార్డులో కేటాయింపులున్న ప్రాజెక్ట్, దానికి లిఫ్ట్ పెడితే దాన్ని కూడా ఆపాలని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 3 పర్మిషన్లు ఉండాలన్నారు. మరి ఆ మూడిట్లలో ఏ పర్మిషన్ లేదు వాళ్ళకు, వాళ్ళు నిర్మిస్తున్న గోదావరి బనకచెర్లకు. నెక్స్ట్, దిస్ ద పాయింట్. యాక్చువల్గా ఇక్కడే నేను మీకు చెప్తా అన్నది ఇక్కడ ఏంటంటే, మనకు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పార్లమెంట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అందులో ఈ కింది లైన్ చెప్పారు. నో న్యూ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ వాటర్ రిసోర్సెస్ అరైవ్డ్ ఎట్ బేస్డ్ ఆన్ అప్రోప్రియేట్ డిపెండబిలిటీ క్రైటీరియా ఆన్ గోదావరి ఆర్ కృష్ణా రివర్స్ కెన్ బి టేకెన్ అప్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ without obtaining sanction from the Apex Council on river water resources. All such proposals shall be first appraised and technically cleared by the respective board before sanction by the said Apex Council. ఈ 2 రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టాలన్నా అప్రాప్రియేట్ బోర్డు, గోదావరి అయితే GRMB బోర్డు, కృష్ణానది మీద అయితే KRMB బోర్డు ముందు అనుమతించాలి. తర్వాత CWC క్లియరెన్సులు రావాలి. తర్వాత అపెక్స్ కౌన్సిల్ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది. అందులో క్లియర్ అయిన తర్వాతనే ఏ కొత్త ప్రాజెక్ట్ అయినా చేపట్టాలి. మరి ఈ మూడిట్లలో ఏది ఉంది? ఇప్పుడు ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖలు చూశారు ఆ రోజు. అంటే మీ బోర్డు అనుమతి లేదు, CWC అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, వీళ్ళు ఎట్లా కడతారు అని మన ప్రాజెక్టులకు అడ్డుపడ్డారు. అవన్నీ కూడా ఓల్డ్ ప్రాజెక్ట్స్, దే ఆర్ నాట్ న్యూ ప్రాజెక్ట్స్. మరి ఇప్పుడు గోదావరి బనకచెర్ల ఈజ్ టోటలీ న్యూ ప్రాజెక్ట్. దే ఆర్ బుల్డోజింగ్ లైక్ ఎనీథింగ్. బీజేపీ సహకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ నెలాఖరులో టెండర్లు పిలిచి ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉంది. నెక్స్ట్, ఇది మనకి ఎట్లా నష్టం? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ నెలాఖరులో టెండర్లు పిలిచి ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉంది. నెక్స్ట్, ఇది మనకి ఎట్లా నష్టం? 200 TMCలను హక్కుగా మార్చుకునే కుట్ర. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, కృష్ణా మీద మొన్ననే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చింది. ఏ రాష్ట్రమైనా కూడా 1956 సెక్షన్ 3 కింద ఒక అవార్డు, అంటే మాకు ఈ నదీ జలాల్లో మాకు వాటా సరిగా రావడం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే దాని మీద ఒక ట్రిబ్యునల్ వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. వితిన్ 1 ఇయర్ వేయాలి. మీ అందరికీ కూడా తెలుసు, కేసీఆర్ గారు చాలా పోరాటం చేసి కృష్ణా నది మీద సెక్షన్ 3 మీద మనం అవార్డు తెచ్చుకున్నాం. దానికి చాలా రకాలుగా ప్రయత్నాలు, కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి అప్పటి ఉమాభారతి గారిని, గడ్కరీ గారిని, ఆ తర్వాత షెకావత్ గారిని కలవడం, వాళ్ళు వినకపోతే సుప్రీంకోర్టుకు పోవడం, వాళ్ళు మళ్ళీ వింటే కోర్టులో కేసు విత్డ్రా చేసి సెక్షన్ 3ని మనం కృష్ణానది మీద సాధించినాం. ఇప్పుడు మనకు తాత్కాలిక ఒప్పందం 66-34 ఉంది. బట్ కేసీఆర్ గారు సాధించిన సెక్షన్ 3 వల్ల రేపు 500కు పైగా TMCలు కృష్ణానదిలో మనకు వచ్చే వెసులుబాటు కలిగింది. సో అది కేసీఆర్ గారు చాలా పోరాటం చేసి సెక్షన్ 3ని కృష్ణానది మీద సాధించారు. నా ఇక్కడ గోదావరి మీద ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నది మీద కూడా ట్రిబ్యునల్ వేయండి అని సెక్షన్ 3 కింద ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చింది ఆల్రెడీ. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాన్ని పరిష్కరించాలి లేదా ట్రిబ్యునల్ వేయాలి. ఇప్పుడు చంద్రబాబు కుట్రేంది, అది ట్రిబ్యునల్ పడుతుందనే విషయం ఆయనకు తెలుసు. ఆల్రెడీ వాళ్ళు ఫిర్యాదు చేసిండ్రు. ఆ ట్రిబ్యునల్ పడకముందే ఫటాఫట్ ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసి దాని మీద డబ్బులు ఖర్చు పెట్టి రేపు ట్రిబ్యునల్ ముందుకు పోయి ఏం చెప్తారు? అరే ఆల్రెడీ మేము చాలా పైసలు ఖర్చు పెట్టేసినాం, మేము ఆల్రెడీ చాలా ఎకరాలు దీని కింద పారుతూ ఉంది అని రైపేరియన్ రైట్స్ అంటారు. రైపేరియన్ రైట్స్ కింద రేపు హక్కు క్రియేట్ చేసే కుట్ర జరుగుతూ ఉంది. ఇప్పుడు కృష్ణానదిలో అదే జరిగింది. ఆనాడు కృష్ణానదిలో బచావత్ అవార్డు వచ్చినప్పుడు కృష్ణా డెల్టా కింద ఆ రోజు నీటి పారకాన్ని చూపించి ఇప్పటికే మాకు ఇన్ని లక్షల ఎకరాలు పారుతూ ఉంది, మాకు మరి రైపేరియన్ రైట్స్ ఉంటాయని
ట్రిబ్యునల్ ముందు వాదించి ఆ రోజు నీటి కేటాయింపులు జరుపుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? చెప్పేదేమో వరద జలాలు, కానీ రేపు గోదావరి మీద కూడా ట్రిబ్యునల్ రాబోతా ఉంది. ఆ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మనం ఆల్రెడీ ఇన్ని లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, ఇన్ని లక్షల ఎకరాలకు దీని కింద ఆయకట్టు వచ్చింది, మరి ఇంత నేషనల్ వేస్ట్ కదా, ఈ డబ్బంతా వృధా అవుతుంది కనుక మాకు నీళ్లు కేటాయించండి అనేటువంటి ఒక రైట్ క్రియేట్ చేయడానికి ఒక పథకం ప్రకారంగా ట్రిబ్యునల్ రాకముందే వేగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఆ రాష్ట్రానికి హక్కు క్రియేట్ చేయడం కోసం ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న ప్రయత్నం. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 969 టీఎంసీల నీళ్లను కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఏపీ ప్రభుత్వం ఏమంటుంది? పదే పదే వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు, ఆ జీవోలు మేము ఒప్పుకోం, ఆ 969 మేము ఒప్పుకోం అని వాళ్ళు దాన్ని కౌంటర్ చేస్తూ వస్తున్నారు. అంటే దాన్ని బట్టి ఏంది, రేపు గోదావరి ట్రిబ్యునల్ ముందు ఇవన్నీ వాదనలు వినిపించి మన నీటి వాటా తగ్గించడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. మనం 969 ఇలా వాడుకుంటలేం, మన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. మనం ఆ రైట్ను ఎస్టాబ్లిష్ చేయకముందే, మనం పూర్తి స్థాయిలో నీటిని వినియోగించకముందే వాళ్ళు ఈ ప్రాజెక్టు కట్టి రేపు ట్రిబ్యునల్ ముందు హక్కు పొందడానికి ఒక పథకం ప్రకారంగా జరుగుతున్నటువంటి ఒక కుట్ర ఇది. నెక్స్ట్, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. ఈ కింద నేను రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం 1975 కూడా ఇక్కడ పెట్టాను. గోదావరి నదిలో అన్ని దేశంలో ఎక్కడైనా కూడా నికర జలాలు, వరద జలాలని ఏ ప్రాజెక్టులోనైనా ఉంటుంది. కానీ అప్పటి ట్రిబ్యునల్ గోదావరి మీద ఆనాడు 1975లో ఇచ్చిన ట్రిబ్యునల్ నికర జలాలు, వరద జలాలు అని చెప్పకుండా ఆల్ వాటర్స్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ అని కన్సర్న్ స్టేట్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అట్లా అలాట్మెంట్ ఇచ్చిండ్రు. అక్కడ అసలు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా వరద జలాలు వాడతాము అని. వరద జలాలు అనేది ట్రిబ్యునల్ అవార్డులోనే లేదు. ఆల్ వాటర్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. మీరు చూస్తే ఇక్కడ అందులో క్లియర్గా ఉంది. సో ఇప్పుడు మీరు వరద జలాలు అంటున్నారు, అసలు ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వరద జలాలనే పదమే లేదు ట్రిబ్యునల్ అవార్డులో. ఇప్పుడు మనం రాష్ట్రం విడిపోయినాం, మరి ఆ వరద జలాల్లో కూడా తెలంగాణకు హక్కు ఉంటుంది కదా, నువ్వు మొత్తం వాడతా అంటే ఎట్లయితుంది? సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్కు అంత ప్రేమ ఉంటే తెలంగాణ మీద, గోదావరి అవార్డు ఒక మాట చెప్పింది ఆనాడు. గోదావరి అవార్డులో ఏం చెప్పిందంటే, ఈ కింది దాంట్లో ఒకసారి నేను చదివి వినిపిస్తా మీకు. అంటే పోలవరం ప్రాజెక్టు కట్టి గోదావరి నదీ జలాలను కృష్ణా పరివాహక ప్రాంతానికి తీసుకువెళ్తే ఆ నీళ్లు పై రాష్ట్రాలకు హక్కు ఉంటుంది అని ఆనాడు బచావత్ చెప్పింది. మీరు చూస్తే ఫస్ట్ పారాగ్రాఫ్లో లాస్ట్ లైన్ చదువుతాను నేను. యానికట్ డిస్ప్లేసింగ్ ద డిశ్చార్జెస్ ఫ్రమ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఫర్ కృష్ణా డెల్టా, thus enabling the use of the said 80 TMC for projects upstream of Nagarjuna Sagar. అంటే పోలవరం నీళ్లను, గోదావరి నీళ్లను కృష్ణా నదికి మార్చినప్పుడు 80 టీఎంసీలు ఆ రోజు మళ్ళీ ఇస్తామని చెప్పారు. 80 టీఎంసీలు మళ్ళీ ఇస్తే ఆ 80 టీఎంసీలు నాగార్జున సాగర్ పైన ఎలా వాడుకోవాలనో ఆ రోజు ట్రిబ్యునల్ చెప్పింది. అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ పైన, అంటే టుడే ఇట్ ఈస్ తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా, నాగార్జున సాగర్ పైన 45 టీఎంసీలు, అంటే అవి తెలంగాణకు వస్తాయి. అదే రేషియో ఇచ్చారు అక్కడ 45, 21, 14, అంటే అక్కడ 35 అందరు చూసినారు. 35 టీఎంసీ కర్ణాటక అండ్ మహారాష్ట్ర టుగెదర్ 35 టీఎంసీ. అందులో 21 and 14 అన్నట్టు. సో ఆ రకంగా నీళ్లు, ఇంకొక మాట కూడా అన్నారు కింద, ఇట్ ఈస్ ఆల్సో అగ్రీడ్ that if the diversion at 75% dependability as stated in clause A above exceeds the said quantity of 80 TMC due to diversion of Godavari water from the proposed Polavaram project into Krishna river, further diminishing the releases from Nagarjuna Sagar project, such excess quantity shall also be shared between the three states in the same proportion as subclass B above. 80 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు పోలవరం నుంచి మళ్లిస్తే ఇదే రేషియోలో కృష్ణా నది నీళ్లు నాగార్జున సాగర్ పైన 3 రాష్ట్రాలకు ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి స్పష్టంగా ఏమర్థమవుతుందంటే, ఇప్పుడు 200 టీఎంసీలు పోలవరం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకుపోతూ ఉంటుంది. ఈ దేశంలో ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు అవార్డు కూడా
సుప్రీంకోర్టు కూడా ట్రిబ్యునల్ అవార్డును అడ్డుకోజాలదు. ఏదైనా ఒక నది మీద ఒక ట్రిబ్యునల్ అవార్డు ఉంటే దాంట్లో సుప్రీంకోర్టు కూడా అదే ఫైనల్, దట్ ఈస్ ద భగవద్గీత ఆఫ్ ద నేషన్. అయితే ఈరోజు ఆ రోజున్న 1975 గోదావరి అవార్డు ఏం చెప్పింది? 80 టీఎంసీలు పోలవరం నీళ్లు కృష్ణానదికి మళ్ళిస్తే 45 పైన నాగార్జున సాగర్ పైన తీసుకోవాలి, 21 మహారాష్ట్ర, 14 కర్ణాటక పంచుకోవాలని చెప్పింది. ఒకవేళ 80 కంటే ఎక్కువ మళ్ళిస్తే, ఇది మనం చెప్పింది కాదు, దిస్ ఈజ్ ద అగ్రిమెంట్ పెట్టి ఆ రోజు అవార్డు ప్రకారంగా తెలంగాణ అదేవిధంగా ఆయా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన అగ్రిమెంట్ కాపీ అది. సో 80 టీఎంసీల కంటే ఎక్కువ మళ్ళిస్తే కూడా అదే నిష్పత్తిలో నీళ్లు పంచుకోవాలి. ఏ నిష్పత్తి? 45, 21, 14. మరి ఇప్పుడు 200 టీఎంసీలు పోలవరం నుంచి తీసుకుపోతున్నావు కదా, 200 తీసుకుపోయినప్పుడు అదే నిష్పత్తిలో కృష్ణానదిలో మనకు 45% రావాలి. 45 అంటే 200లో 45% అంటే దట్ ఈస్ 112.5 టీఎంసీ. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అడగాలి కదా, దిస్ ఈజ్ ద అవార్డ్, ఇది నువ్వు చెప్పింది నేను చెప్పింది కాదు, ట్రిబ్యునల్ అవార్డ్. సో ఆల్రెడీ పోలవరం కింద 45 వచ్చేటివి ఉన్నాయి, మళ్ళీ ఇచ్చినాయి. ఇప్పుడు కొత్తగా 200 తీసుకుపోతే ఇదో 112.5, 112 ప్లస్ 45 అంటే 157 టీఎంసీలు కృష్ణానదీ జలాల్లో అదనపు వాటా తెలంగాణ రాష్ట్రానికి రావాలి. నిజంగా 157 వచ్చినాయి అనుకో, మన పాలమూరు 90 కేటాయించుకోవచ్చు, మన కల్వకుర్తి 40 కూడా నికర జలాలు ఇవ్వచ్చు, మన నెట్టంపాడుకు కూడా వాడుకోవచ్చు. మన ఈ మొత్తం ప్రాజెక్టులు నికర జలాల మీద అయిపోయి రైట్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది మనకు, మన పాలమూరు అనుమతులన్నీ క్లియర్ అయిపోతాయి. మరి దీన్ని ఎందుకు అడుగుతలేదు తెలంగాణ ప్రభుత్వం? ఇది మన హక్కు. ఇంత స్పష్టంగా ట్రిబ్యునల్లో గోదావరి అవార్డులో ఉంటే ఈ 157 టీఎంసీలు మాకు ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీని ఎందుకు అడగదు? ఈ రాష్ట్రం నుంచి ఉన్న ఢిల్లీ మంత్రులు, ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి గారో సంజయ్ గారో ఈ 157 టీఎంసీలు బచావత్ గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా మా హక్కు మాకు ఇవ్వండి అని ఈ కేంద్ర మంత్రులు ఎందుకు అడగరు? వై దే ఆర్ మమ్? ఈ 45 మనం అడిగినాం ఆల్రెడీ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 45 మన చిన్న నీటిపారుదల సేవింగు, 45 పోలవరం మళ్లింపులో భాగంగా 90 టీఎంసీలు పాలమూరు కేటాయించండి అని తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు ఢిల్లీకి ప్రతిపాదన పంపింది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేతగానితనం వల్ల ఇవాళ డిపిఆర్ వాపసు వచ్చింది. వీళ్ళు అడగరు. మరి కొత్తగా ఇంకా 112 రావాలి దీని ప్రకారం. ఇదేదో కొత్త సూత్రం నేను చెప్తలేను. దిస్ ఇస్ ద ట్రిబ్యునల్ అవార్డ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. దీన్ని ఎందుకు వీళ్ళు అడగరు అనేటువంటిది ఇక్కడ ఇష్యూ. దీన్ని డిమాండ్ చేయాల్సిన ముఖ్యమంత్రి కానీ నీటిపారుదల శాఖ మంత్రి ఈరోజు మౌనంగా ఉన్నారు. నెక్స్ట్. ఈ ప్రాజెక్ట్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మీ అందరు 200 అనుకుంటున్నారు. వాళ్ళు ఒక డిపిఆర్ ఈ మధ్యనే ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను వారికి ప్రజెంట్ చేసినారు. కేంద్రంలో సిడబ్ల్యూసీకి ఇచ్చారు ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్. అందులో చూస్తే 400 టీఎంసీలు తీసుకుపోతామంటారు. ఇప్పుడు దోసవే, ఫ్యూచర్లో 400. ఆ 400 కోసం ఇప్పటి నుంచే మేము తవ్వే టనళ్ళు కానీ కాలువల సైజు 400కు తవ్వుతామని రాసింది. అందులో మీరు అది చదివి వినిపిస్తాం మీకు. Reservoir is 173 TMC and live storage is 152 TMC and there is a scope to increase it up to 300 to 400 TMC to cater the future needs. The gap-wise details are as tabulated below. The analysis strongly recommends that the initial infrastructure, particularly the gravity canal system, tunnels, surge shafts and delivery outlets to be designed from the outset for a 3 TMC per day capacity, even if only a 2 TMC per day diversion system is commissioned initially. ప్రస్తుతం 2 TMCలతోని కమిషన్ చేసుకున్న తవ్వే టన్నెళ్ళు కానీ కెనాల్స్ కానీ సర్జ్ షాఫ్ట్స్ అన్ని 3 TMCలకు తవ్వుతాం ఇప్పుడే. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 3 TMCలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా టన్నెళ్ళు తవ్వుతాం, కాలువలు తవ్వుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే రాశారు. మనం అనుకుంటున్నాం 200 తీసుకుపోతారని, వాళ్ళు సూటు పెట్టింది 400. ఆనాడు పోతిరెడ్డిపాడులో అట్లే కుట్ర చేసిండ్రు. ఆనాడు పోతిరెడ్డిపాడులో కుట్ర చేసి కృష్ణానదిని మొత్తం కూడా కొల్లగొట్టిండ్రు. ఇప్పుడు గోదావరిని కొల్లగొట్టే కుట్ర. చెప్పేది దోసవు, ఇప్పుడు 400కు ఆల్రెడీ టన్నెలు తవ్వుతున్నారు. 3 TMC పర్ డేకు రంగం సిద్ధమైంది. చెప్తున్నది 2 TMC పర్ డే. కానీ వాళ్ళ డిపిఆర్లో వాళ్ళ ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే చెప్పారు 3 TMCలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా
మా పనులు జరుగుతాయి అని. నెక్స్ట్. యాక్చువల్గా ఇందాక మనం చెప్పినట్టు ఏ ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేయాలన్నా ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉండే రాష్ట్రాలతోని మీటింగ్ జరగాలి. దాన్ని కన్సల్టెన్సీ మీటింగ్ అంటాం. యాక్చువల్గా మన జూన్ 12th రోజు హైదరాబాద్లో జలసౌధలో ఆ మీటింగ్ ఉండే. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి డైరెక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టేసింది. అంటే ఢిల్లీ మీటింగ్కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ పెడితే ఈ రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయని కేంద్రం ఈ కన్సల్టెన్సీ మీటింగ్ను క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్గా టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టమని చెప్పారు. దీన్ని కూడా ఏం చేస్తున్న మళ్ళీ చాలా జాగ్రత్తగా, అది ఇంకో పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనే ఒక ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నడుపుతూ ఉంది. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, అది ఇంకోసారి డీటెయిల్గా చెప్తాను, బట్ బ్రీఫ్గా 2 నిమిషాల్లో చెప్తాను. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఒకప్పుడు గోదావరి కావేరి ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ను NWDA మీటింగ్లో పెడితే ఆ రోజు నేనే నీటిపారుదల శాఖ మంత్రిగా అటెండ్ అయ్యి నేను ఆ మీటింగ్లో మినిట్స్ కూడా ఉన్నాయి. ఆ రోజు వాళ్ళు ఇచ్చంపల్లి దగ్గర నుంచి లేదా మనం కట్టిన సమ్మక్క బ్యారేజ్ నుంచి నీళ్లు తీసుకుపోయి సమ్మక్క బ్యారేజ్ టు నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ టు కావేరి పెట్టినారు. పెడితే మనం ఏమన్నామంటే మీరు తీసుకుపోయే నీళ్ళల్లో 50% మాకు ఇవ్వండి, 50% మాకు ఇచ్చి మిగతా మీరు తీసుకపోతే మాకు అభ్యంతరం లేదు అని ఈ రాష్ట్రం తరఫున మనం చెప్పాం. ఇప్పుడు ఏం చేసిండ్రు, సమ్మక్క బ్యారేజ్ తీసేసి డైరెక్ట్ పోలవరంకి వెళ్ళి లేకపోతారు. ఇక తెలంగాణకు నీళ్ళే రాకుండా చేస్తున్నారు. పోలవరం టు సోమశిల, సోమశిల టు కావేరి. ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ ప్రాజెక్టులో ఏంటంటే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 10% నిధులు ఏ రాష్ట్రాలకైతే లబ్ధి జరుగుతుందో, ఎంత లబ్ధి అయితే జరుగుతుందో దానికి అనుగుణంగా ఈ 10%ను ఆ రాష్ట్రాలు భరించాలి. సో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ అన్నప్పుడు ఎక్కువ రాష్ట్రాలకు లాభమయ్యేటట్టు ఉండాలి. కానీ ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు ఢిల్లీలో తన పెత్తనాన్ని ఉపయోగించుకొని అసలు తెలంగాణ రాష్ట్రానికి లబ్ధి లేకుండానే గోదావరి నదిని పైనుంచి కాకుండా కింద నుంచి పోలవరం నుంచే డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్కు లబ్ధి అయ్యేటట్టుగా చేస్తుంటే ఈ రాష్ట్ర బీజేపీ మౌనం వహిస్తుంది, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా మౌనం వహిస్తుంది. సో నెక్స్ట్, ఇది గతంలో ఇందాక నేను చెప్పినటువంటి విషయమే. నెక్స్ట్, సో బనకచెర్ల ప్రాజెక్ట్ మీద యాక్చువల్గా మీ అందరికీ కూడా తెలుసు, ఇదే తెలంగాణ భవన్లో బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటికే 2 లెటర్లు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్కు రాయడం, నిర్మలా సీతారామన్ గారు సూత్రప్రాయంగా అంగీకరించారు అనే వార్తలు పతాక శీర్షికన పత్రికల్లో వస్తూ ఉంటే నేను భవన్లో ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినా, మీరే సాక్ష్యం దానికి. అప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది, కనీసం అసలు ఒక లెటర్ కూడా రాయలే. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిద్రలేచి బ్యాక్ డేట్, నేను ప్రెస్ మీట్ పెట్టిన దాని తర్వాత 2 రోజుల బ్యాక్ డేట్ వేసి నేను ప్రెస్ మీట్ పెట్టినాక 2 గంటల తర్వాత రిలీజ్ చేసిండు. ముందు ఇవ్వాలి కదా, 2 రోజుల కింద ఉత్తరం రాస్తే 2 రోజుల కిందనే రిలీజ్ చేయాలి. నేను ప్రెస్ మీట్ పెట్టిన 2-3 గంటల తర్వాత అప్పటిదప్పుడు తెచ్చి బ్యాక్ డేట్లో డేట్ వేసి 2 గంటల తర్వాత ఆ రోజు లెటర్ రాసింది. తర్వాత ఆ లెటర్కు రెస్పాన్స్ ఏమొచ్చిందో ఇక్కడ ఉంది, మీరు చూస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లెటర్కు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ రాసిన లెటర్ ఇక్కడ పెట్టాను నేను. అందులో ఆయన ఏమంటాడంటే, I have got the matter examined in this regard. I would like to inform you that the detailed proposal for Godavari Bankacherla river linking scheme has not been received so far. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి రాలేదు. ఏ రోజు చెప్పిండు, ఈ డేట్ చూడండి ఇక్కడ మీరు, 11th May 2025. 11th May 2025 నాడు ఏమన్నాడు, ఇప్పటి వరకు గోదావరి బనకచెర్ల ప్రపోజల్ కేంద్రానికి రాలేదు. నెక్స్ట్ స్లైడ్. కానీ సిడబ్ల్యూసి అప్రైజల్ సౌత్ డైరెక్టరేట్ రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 23 మే నాడు బనకచెర్లకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు సమర్పించినట్టుగా చెప్పారు. సరే, గో బ్యాక్ బాబు ఒకసారి. ఇది 28 బాబు, చూడండి, ఇది 28 మే 2025. ఈ డేట్ నా దగ్గర ఒరిజినల్ లెటర్ ఉంది ఇక్కడ, 28 మే 2025 ఇక్కడ. నౌ మూవ్.
28th మే నాడేమో ప్రపోజల్ రాలేదన్నాడు. ఇక్కడ చూస్తే ఇగో జీవో ఏపీ లెటర్ డేటెడ్ 23/5/2025. కేంద్ర మంత్రి మనకు లెటర్ రాయడానికంటే 5 రోజుల ముందే వాళ్ళకి ప్రపోజల్ వచ్చింది సిడబ్ల్యూసికి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, సెంట్రల్ వాటర్ కమిషన్, ప్రాజెక్ట్ అప్రైజల్ డివిజన్, వీళ్ళు అన్ని రాష్ట్రాలకు లెటర్ రాశారు. కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, తెలంగాణ అన్ని రాష్ట్రాలకు లెటర్ రాస్తూ ఏమో రాశారు రెఫరెన్సు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ లెటర్ డేటెడ్ 23/5/2025. 23 నాడే కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిపాదన అందింది. కానీ కేంద్ర మంత్రి గారేమో సిఆర్ పాటిల్ మన రాష్ట్రానికి రాస్తూ 28 నాడు లెటర్ రాసిండు, మాకు ఇంతవరకు ప్రతిపాదన అందలేదు. అంటే ఎంత బాధ్యత రహిత్యంగా ఉందో మీరు ఆలోచించండి. నెక్స్ట్, సరే, గోదావరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేసిన. కృష్ణాలో కూడా ఈ 1.5 ఇయర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా అన్యాయం జరిగిందో కూడా బ్రీఫ్ ఒకటే పేజీలో చెప్తాను. ఇప్పుడు గోదావరిలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతుంటే, అక్రమ ప్రాజెక్ట్ కడుతుంటే, భవిష్యత్తులో తెలంగాణకు తీవ్ర నష్టం జరగబోతుంటే ఎట్లా సైలెంట్గా ఉన్నారు, ఏ రకంగా సహకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు? మరి గురుదక్షిణ చెల్లిస్తున్నాడా, దాంట్లో భాగంగానా, దేంట్లో భాగంగా ఇలా రాష్ట్ర ప్రజలు అలసారు. కృష్ణాలో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు తాత్కాలిక ఒప్పందం ప్రకారం 66/34, దిస్ ఓన్లీ టెంపరీ. మనకు ఫైనల్ సెక్షన్ 3 కింద ఇప్పుడు అవార్డు వాదనలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారు సెక్షన్ 3 సాధించిండ్రు. దాని ప్రకారంగా మనకి ఇవాళ ఎన్ని నీళ్ళు రావాలనో ఇంకా 3 నెలలు 6 నెలల్లో తేలిపోతుంది. విల్ గెట్ పర్మనెంట్ అవార్డు. సరే, ఇదే 66/34ను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా దీన్నే కంటిన్యూ చేసినారు. మొన్న వీళ్ళు 2024-25 వాటర్ ఇయర్ కూడా ఇదే టెంపరీ అరేంజ్మెంట్ను వీళ్ళు కూడా కంటిన్యూ చేసినారు. పోనీ దీన్నన్న వాడినరా అంటే మొన్న వాటర్ ఇయర్లో 72% 715 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే తెలంగాణ వాడింది 27.8%. మనకు 34 రావాలి, కానీ 27 మాత్రమే వాడుకున్నారు. అంటే దాదాపు 65 టీఎంసీలు తెలంగాణ నష్టపోయింది. 65 టీఎంసీలు నష్టపోయింది. 65 టీఎంసీలు అంటే 6.5 లక్షల ఎకరాలు నీళ్లు ఉన్నాయి. కానీ మహబూబ్ నగర్లో నెట్టంపాడు కింద క్రాప్ హాలిడే అన్నారు, భీమా కింద క్రాప్ హాలిడే అన్నారు. ఆంధ్రాకేమో నీళ్ళు వదిలేరు. మనకేమో క్రాప్ హాలిడేలు, ఆంధ్రాకేమో కిందికి దిగువకు నీళ్ళు వదిలి ఇలా 65 టీఎంసీలు ఈ తెలంగాణ ప్రభుత్వ చేతగాంతనం వల్ల మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా రావాల్సిన నీళ్లను కూడా వాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కృష్ణాలో వీళ్ళు చేసిన నష్టం. తర్వాత మనం 2014-23 ఏ ఇయర్ చూసినా ఆన్ అండ్ యావరేజ్ 34% బీఆర్ఎస్ ప్రభుత్వం వాడింది. కానీ కాంగ్రెస్ 27% మాత్రమే నీళ్లు తీసుకున్నది. మిగతాయి మరి ఎందుకు వదిలినరో, భయపడి వదిలినరా, గురుదక్షిణ కింద వదిలినరా, మరి ఎందుకు వదిలినరో కానీ తెలంగాణ ఎండబెట్టి ఆంధ్రాకు మాత్రం 65 టీఎంసీల నీళ్లను అదనంగా వదిలినరు. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్కు లైనింగ్ చేసే పనిని గతంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తే ఆనాడు కేసీఆర్ గారు తీవ్రంగా దాన్ని విభేదించి అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి లైనింగ్ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు నిలిపివేసింది. మనం ఆపిచ్చినాం. కానీ ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఇవాళ శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆనాడు నిలుపరించింది బీఆర్ఎస్, ఇవాళ పనులు జరుపుతుంటే నోరు మెదపకుండా పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా లైనింగ్ పనులు ఫుల్ స్పీడ్గా జరుగుతున్నాయి. లైనింగ్ జరగకపోతే ఆ కెనాల్ ద్వారా 44,000 క్యూసెక్కులు అవుతాయి. లైనింగ్ అయిపోతే రోజుకు 90,000 క్యూసెక్కులు పోతాయి. మరి దీనికి సహకరిస్తుంది ఎవరు? దీన్ని మీరు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? ఎందుకు అపెక్స్ కౌన్సిల్కు రేవంత్ రెడ్డి లెటర్ రాయడు? మీరు అపెక్స్ కౌన్సిల్ ఒకసారి ఒక సీఎం లెటర్ రాస్తే ఐదర్ హీ హ్యాస్ టు రిజాల్వ్ ద ఇష్యూ ఆర్ హీ హ్యాస్ టు హోల్డ్ ద మీటింగ్. నువ్వు ఈ అక్రమ ప్రాజెక్ట్ గోదావరి బనకచెర్ల మీద అపెక్స్ కౌన్సిల్ పెట్టుమని అడగవు. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్కు లైనింగ్ పనులు జరుగుతుంటే అపెక్స్ కౌన్సిల్ పెట్టి దాన్ని ఆపిచ్చే ప్రయత్నం చేయవు. అంటే నువ్వు పరోక్షంగా సహకరిస్తున్నావు. ఇప్పుడు ఆయనతో లైనింగ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఈ 2 నెలల్లో రేపు 90,000 క్యూసెక్కులు రోజుకు వాళ్ళు పోతిరెడ్డిపాటికెళ్ళి తీసుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే దీని విషయంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఈ లైనింగ్ పనులను ఆపించడంలో ఇవాళ
ఈ రోజుకు 8 టీఎంసీల నీళ్లు తీసుకుపోయేటట్టు ఆంధ్రప్రదేశ్కు ఫెసిలిటేట్ చేస్తూ కృష్ణాలో కూడా తెలంగాణకు ఇవాళ ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. నెక్స్ట్ ఇకపోతే బీజేపీ మద్దతు. ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా ఈ సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, కేంద్ర జలవనరుల శాఖ కింద పనిచేస్తాయి. దీన్ని నియంత్రించాల్సింది వాళ్ళు, న్యాయబద్ధంగా 2 రాష్ట్రాల మధ్య పంచాల్సింది కేంద్రం. దానికి పరోక్షంగా ఇలా బీజేపీ పూర్తి మద్దతు. పునర్విభజన చట్టంలో నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో దొక్కుతుంటే నియంత్రించాల్సిన కేంద్రం నిధులిస్తూ తెలంగాణకు ద్రోహం. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఇలా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సాయం చేయండి, ఇక్కడ చూస్తే మీరు సిఆర్ పాటిల్తో కలిశారు, పీయూష్ గోయల్తో కలిశారు అని ఇదంతా మనం న్యూస్ ఐటమ్ ఉంది. అయితే దీన్ని ఎవరు నియంత్రించాలి? గోదావరి బనకచెర్లకు జిఆర్ఎంబి అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. నీకు అసలు గోదావరి జలాల్లో ఫ్లడ్ వాటర్ అనే కాన్సెప్టే లేదు. నువ్వు ఎట్లా కడతావు? దీన్ని ఆపమంటావా? వీళ్ళు ఉల్టా ఏం చేస్తారు, ఇంకా 50% మీకు అదనపు నిధులు ఇస్తాం, 50% అదనపు అప్పు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తామని ఢిల్లీ ఇవాళ బీజేపీ వాళ్ళకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. మన పత్రికల్లో చూసాం, 50% ఏమో కేంద్రం నిధులు ఇస్తారట, 50% ఏమో రాష్ట్రానికి అదనపు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇస్తూ అడిషనల్ అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తారట. అదే మన విషయంలో ఏం జరిగింది? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మనము ఆర్ఈసి, పిఎఫ్సి నుంచి అప్పు తెచ్చుకుంటే మీరు ఎఫ్ఆర్బిఎం కంటే అదనపు అప్పు తెచ్చారని చెప్పి మనకేమో రికవరీ పెట్టిండ్రు. మన ఎఫ్ఆర్బిఎం ఇయర్ కోటాలో మీరు కాళేశ్వరం ఆర్ఈసి నుంచి అప్పు తెచ్చారు, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులు ఖర్చు పెట్టారు, మీ అప్పు రాష్ట్ర రుణ పరిమితిని మించింది అని మనకేమో రికవరీ పెట్టిండ్రు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమంటుండ్రు? రాష్ట్ర రుణ పరిమితిని దాటి అదనంగా 40,000 కోట్ల అప్పు తెచ్చుకోండి, మీకు అనుమతిస్తామనేమో వాళ్ళకి చెప్తుండ్రు. అంటే ఆంధ్రాకో నీతి, తెలంగాణకో నీతి. మనం అప్పు తెచ్చుకుంటే రికవరీ పెడతారు, ఆంధ్రప్రదేశ్కి ఏమో అదనపు అప్పు తెచ్చుకోండి అని అనుమతులు ఇస్తారు. ఇంత జరిగితే మరి ఈ కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టు? 8 మంది బీజేపీ ఎంపీలు, 2 బీజేపీ కేంద్ర మంత్రులు దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇంతమంది 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి ఏం లాభం అనేటువంటి ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్పై వరాల జల్లు కురిపిస్తూ తెలంగాణపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ అడగదు, మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించదు. దొందే. ఈ 8 ఎంపీలు గెలిచిండ్రు, తెలంగాణకు నిధుల్లో నదుల్లో రెండిట్లో అన్యాయం. నెక్స్ట్ ఒక్క నిమిషం, ఇది నేను కిషన్ రెడ్డి గారికి లేఖ రాసిన. నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి, కిషన్ రెడ్డి గారు మీరన్నా పట్టించుకోండి, స్పందించండి, మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని నేను కిషన్ రెడ్డి గారికి లేఖ రాస్తే దీని మీద కూడా ఈరోజు వరకు స్పందన లేదు. నెక్స్ట్ సరే, దీన్ని బట్టి ఇలా ఒకటి ఏమర్థమవుతుంది? చంద్రబాబు రేవంత్ గారి మధ్య ఉన్న లోపాయికార ఒప్పందం ఇలా మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకు ఈ మౌనం? ఈ రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ తగులుతుంటే అటు కృష్ణాలో 65 టీఎంసీలు అదనంగా ఇచ్చిండ్రు, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ అయితే నువ్వు మాట్లాడు, గోదావరి బనకచెర్ల కడితే నీ నోరు పెగలదు. అంటే దీన్ని బట్టి మరి బాబు గారికి ఈ రేవంత్ రెడ్డి గారు గురుదక్షిణ చెల్లిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్రానికి తీవ్రని ద్రోహాన్ని తలపెడతా ఉన్నారు. ఇలా తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా, చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్న ప్రభుత్వం అని డౌట్స్ వస్తున్నాయి వీళ్ళందరికీ. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడాలి, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డి చూస్తుంటే పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈయన పాకులాడుతున్నట్టున్నది. ఈయన మౌనం పక్క రాష్ట్రాలకు వాళ్ళ యొక్క ప్రయోజనాలను బలోపేతం చేస్తున్నట్టుగా ఈరోజు కనబడతా ఉంది. మొన్న నీతి ఆయోగ్ మీటింగ్ పోయింది రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో. ఆనాడేమో అసెంబ్లీలో ఏమన్నాడు? మన రాష్ట్రానికి గుండు సున్నా వచ్చింది, ₹1 ఇవ్వలే బడ్జెట్లో, నేను నీతి ఆయోగ్ మీటింగ్ బైకాట్ చేస్తున్నా అన్నాడు. మరి మొన్న పోయిండు. నేను అనుకున్నా ఈయన పోయిండంటే ఈ గోదావరి బనకచెర్ల అడగనీకే పోయిండేమో. నేను కూడా ఒక ట్విట్టర్ పెట్టినా, మర్చిపోతాడేమో, యాద్ చేద్దాం రేవంత్ రెడ్డి. కానీ ఆ మీటింగ్ పోకముందే
గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద నువ్వు నీతి ఆయోగ్ మీటింగ్లో ప్రధానమంత్రి గారిని అడుగు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవని కూడా ట్వీట్ పెట్టినా, కానీ ఏమో మరి నీతి ఆయోగ్లో ఏం చేసిండో కానీ ఒక్క మాట అయితే మాట్లాడలే, అడగలే. కనీసం రేవంత్ రెడ్డి గారు ఆ ఇష్యూని రైజ్ కూడా చేసే ప్రయత్నం చేయలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు యొక్క దూకుడును ఎందుకు అడ్డుకోలేకపోతుంది, ఎందుకు చోద్యం చూస్తున్నది అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. దీని మీద మన ప్రభుత్వం, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. నెక్స్ట్, ఫైనల్లీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్స్. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ప్రధానమంత్రితో మాట్లాడి ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ నెలాఖరులో వాళ్ళు టెండర్లు పిలుస్తున్నారు. నెలాఖరులో టెండర్లు పిలిచి జూలైలో వాళ్ళు పనులు ప్రారంభించబోతున్నారు. టెండర్లు పిలవకుండా వెంటనే నిరోధించాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని కోరుతా ఉన్నా. అండ్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే అఖిలపక్ష సమావేశం పిలవండి, ఆల్ పార్టీ డెలిగేషన్ను ఢిల్లీ తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి రెండవ డిమాండ్ పెడతా ఉన్నాం. మూడవ డిమాండ్, అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెట్టండి. రేవంత్ రెడ్డి గారు చాలా స్పెషల్ సెషన్లు పెట్టింది కదా మీరు. మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ ప్రాజెక్టు కట్టడానికి వీలు లేదు, మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపుదాం, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ పాయింట్, సుప్రీంకోర్టుకు వెళ్దాం. ఎందుకంటే స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్ ఏది కూడా ఫుల్ఫిల్ అయితలేదు. జీఆర్ఎంబీ అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, నీటి కేటాయింపులు లేవు, బుల్డోజ్ చేసి ప్రాజెక్టు కడుతున్న కనుక మనం సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే సెక్షన్ 3 రైట్ రాయల్గా కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 3 కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలు పునఃపంపిణీ చేయమని కేంద్రం ఆర్డర్ ఇచ్చింది. సెక్షన్ 3 కింద కేసీఆర్ గారు సాధించిండ్రు. దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. సెక్షన్ 3 వద్దు, రెండు రాష్ట్రాల మధ్య నీటి విభజన చేయొద్దు అని ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోయింది. మన హక్కును నదీ పరివాహక ప్రాంత ఆధారంగా మా నీళ్లు మాకు ఇవ్వండి అని హక్కును అడిగి మనం కేంద్రం నుంచి సెక్షన్ 3ని సాధిస్తే దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోతుంది. మరి నువ్వెందుకు సుప్రీంకోర్టుకు పోవు? నువ్వెందుకు సుప్రీంకోర్టు గడప దొక్కి మన రాష్ట్ర హక్కులు కాపాడవు అని నేను అడుగుతా ఉన్నా. ప్రధానమంత్రిని నీతి ఆయోగ్ పోతావు, అడగవు. అపెక్స్ కౌన్సిల్ పెట్టమని జలవనరుల శాఖకు లెటర్ రాయవు. చంద్రబాబు నిలదీయవు. ఉద్యమానికి శ్రీకారం చుట్టవు. కనీసం సుప్రీంకోర్టుకు కూడా పోవు. అంటే ఏమర్థమవుతుంది? నువ్వు అడుగులకు మడుగులు ఒత్తుతున్నావు ఆంధ్రప్రదేశ్కు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని నువ్వు దెబ్బతీస్తున్నావు. సో ఈ వెంటనే మా డిమాండ్స్ను మీద ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. నెక్స్ట్, దట్స్ ఇట్, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మేము కోరేది ఒక్కటే, ఇవాళ ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. సరే, ఇంకో లాస్ట్ పాయింట్ నేను అదే చెప్తున్నా. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు బురద రాజకీయాలు, కేటీఆర్ గారి మీద కేసు పెట్టి పిలిచి డైవర్షన్ పాలిటిక్స్, కేసు పెట్టి పిలుచుడు, లేదా కాళేశ్వరం మీద బురద జల్లుడు, ఇవి కాదు కదా. నువ్వు ముందు మన కాళేశ్వరంలో మన ఆ బ్యారేజ్ని వెంటనే మరమ్మతు చేసి మన నీటి హక్కులను కాపాడే ప్రయత్నం చెయ్యి. రాజకీయాలు చేయాలంటే చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టకు. కృష్ణా గోదావరి నదీ జలాల్లో మన హక్కులు కాపాడాలి. అదేవిధంగా బీజేపీ కేంద్ర మంత్రులు కూడా, మీరు ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు కూడా స్పందించి ఈ అక్రమ ప్రాజెక్టును ఆపాలని ఇటు బీజేపీని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి కూడా ఈ చిల్లర రాజకీయాలు, ఈ దుష్ప్రచారాలు, ఈ బురద రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.